మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు FLN తరగతులు బోధించడం కోసం AI ల్యాబ్ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా జరుగుతున్న ఈ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నీ లెవెల్ ఇదని చెప్తుంది. అప్పుడు ఆ లెవెల్ రికార్డ్ చేయాల్సిన పని అదే నావిగేట్ చేయడానికి చూసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాఫ్ట్వేర్ను మనం FLN ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ సాధించడం కోసం ఉపయోగిస్తున్నాం. పిల్లలు ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, తర్వాత గణితంలో నెంబర్ కాన్సెప్టు, తర్వాత చతుర్విధ ప్రక్రియలు చేయడంలో వెనుకబడి ఉన్నారు. మరి ఈ వెనుకబాటుతనాన్ని మనం దూరం చేయడానికి చదవడంలో, రాయడంలో, గణితం చతుర్విధ ప్రక్రియలు చేయడంలో వాళ్ళకి మంచి తర్ఫీదుని ఇవ్వడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో, మ్యాథమెటిక్స్లో, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మరి రూపొందించడం జరిగింది. ఈ రూపొందించినటువంటి సాఫ్ట్వేర్లో మనం ఎవరైతే పిల్లలు చదవడం, రాయడంలో ఇబ్బందులు పడుతూ గణితం చేయడంలో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి పిల్లల్ని ఎంపిక చేసి ఆ పిల్లలకి మన ఎంపిక చేసినటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్ల ద్వారా ఈ శిక్షణ అనేది ఇస్తున్నాం. దీని ద్వారా మరి పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుందని మరి ఈ రీసెర్చ్ ద్వారా తేలింది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటిగా మన జిల్లాలో పైలట్ బేసిస్ కింద 6 స్కూళ్ళల్లో దాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇంకొక 15 స్కూళ్ళు మనం అదనంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీని ద్వారా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ సంబంధించి చదవడంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లల్ని ఎంపిక చేసి వాళ్ళకి దీని ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిల్లలు కరెక్ట్ చెప్తుందా లేదా, తప్పులు ఏమైనా చేస్తుందా లేదా అనేది కంప్యూటర్ ద్వారానే అది గణించి వాళ్ళ యొక్క లెవెల్ను మనకి చెప్పడం జరుగుతుంది. ఆ లెవెల్కి అనుగుణంగా మళ్ళీ వాళ్ళకి సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం.